నా పేరు డాక్టర్ విజయసారథి అండి. ఫ్లోరోసిస్ అంటే ముఖ్యంగా మనము ఫ్లోరిన్ మన ఆహారంలో కానీ నీళ్ళలో కానీ ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే జబ్బును ఫ్లోరోసిస్ అంటారు. ఈ ఫ్లోరోసిస్ ఎలా కనుక్కున్నారంటే 1901లో ఒక డెంటిస్ట్ ఏం చేశాడంటే ఒక చోటికి వెళ్ళాడు, అమెరికాలో డెంటిస్ట్. అక్కడ ఏం చేసి పళ్ళని చూస్తే ఏంటంటే పళ్ళ పైన గారెలు కనిపించాయి. అదేంటి నేను చదువుకున్నప్పుడు ఎవరు ఏం కనిపించలేదే అని ఆశ్చర్యపోయాడు. దాన్ని వింత జబ్బుగా అంటే మిస్టీరియస్ డిజీజ్ ఆఫ్ డెంటల్ స్ట్రెయిన్స్ అని పేరు పెట్టి చూడడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అది ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఏంటి, పిల్లలందరికీ ఏంటంటే పళ్ళ మీద ఒక గారలాగా వచ్చేది, ఒక స్టెయిన్స్, డెంటల్ స్టెయిన్స్ అనమాట. కొన్ని రోజులకి ఏమైందంటే అతను వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, అక్కడ కూడా పిల్లలకు అలానే ఉండేసరికి అతనికి అర్థమైంది, ఓహో ఇదేదో. వాళ్ళు అడిగారట వాడిని, ఏంటయ్యా పిల్లలు మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక వాటర్ సప్లై, అంటే గత 30 ఏళ్ళ నుంచి ఒక వాటర్ సప్లై ఒకటి దాంట్లో వాటర్ తాగుతున్నాను అన్నమాట. దాంట్లో ఏంటంటే వాటర్ నుంచి వచ్చే అవకాశం ఉంది అని అట్లా పరిశోధనలు సాగించి ఒక 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఫ్లోరిన్ అనే ఒక మన అణువు ఉంది చూసారా, దానివల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది అని నిర్ధారించారు. మన ఫ్లోరోసిస్ వ్యాధి ముఖ్యంగా మన ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క కంట్రీలో ఒక ఫ్లోరోసిస్ అనే వ్యాధి ఉంది. ఎలా వస్తుంది ఇది అంటే 3 రకాల సోర్సెస్. ఒకటేమో భూగర్భ జలాలు, రెండోది ఫుడ్ ఐటమ్స్ అంటే ఆహార పదార్థాలు, మూడోది ఎయిర్ పొల్యూషన్. భూగర్భ జలాల్లో మామూలుగా ఫ్లోరిన్ శాతము 1 ppm కన్నా ఎక్కువ ఉంటే అది మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పర్మిసిబుల్ లెవెల్ WHO స్టాండర్డ్ ప్రకారం 1 ppm అంటారు, 1 parts per million. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమైందంటే పిల్లల్లో డెంటల్ ఫ్లోరోసిస్ అని వస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏంటి, పైన 2 పళ్ళ మీద నల్ల చారికల్లాగా వస్తాయి, అవి పర్మనెంట్ స్టెయిన్స్ అనమాట. అదేంటంటే తర్వాత ఇంకా ఎక్కువ ఫ్లోరిన్ కనుక ఆహారం ద్వారా తీసుకుంటే ఆ యొక్క ఫ్లోరిన్ అనేది బాడీలో ఎంటర్ కాగానే ఎముకల్లో ప్రవేశించి ఎముకలను బాగా పెళుసుబారేటట్టు చేస్తుంది. సో ఇది 2వ స్టేజ్. ఇంకా 3వ స్టేజ్ ఏంటంటే మొత్తం కాళ్ళు చేతులు వంకరై క్రిపిలింగ్ వ్యాధిగా సంక్రమిస్తుంది అనమాట. మన తెలంగాణలో ఏంటంటే నల్గొండ టిపికల్ ఎగ్జాంపుల్. ఈ ఫస్ట్ మన సౌత్ ఇండియాలో ఈ యొక్క ఫ్లోరోసిస్ని దర్శి అని మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న దర్శిలో కనుక్కున్నారు. అక్కడ కూడా ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనబడ్డ తర్వాత వాటిని ఫస్ట్ టైం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో దర్శి మరియు కనిగిరి ప్రాంతంలో కనుక్కున్నారు. అప్పుడు నెమ్మదిగా ఏంటంటే ఓహో ఫ్లోరోసిస్ వల్ల వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, జనరల్ ఏంటంటే ఈ డిజీజ్ ఏంటి, ఎక్కువగా ఫ్లోరిన్ శాతము నీళ్ళు తాగడం ద్వారా వస్తుంది. మామూలుగా ఇది పేద ప్రజలకు వస్తుంది వ్యాధి. ఎందుకు అని ఆలోచిస్తే పేద ప్రజలు ఏం చేస్తారు, కాయ కష్టం చేస్తారు. కాయ కష్టం చేయడం ద్వారా ఏమవుతుంది, ఒంట్లోని చెమట చాలా వరకు పోతుంది. ఎంత చెమట పోతే అంత నీళ్లు తాగుతారు. అంత నీళ్ళు ఎక్కువ తాగితే ఏంటంటే ఎక్కువ ఫ్లోరిన్ తీసుకుంటారు అనమాట. అలానే రెండోది ఏంటంటే ఆహార పదార్థాలు. ఏ ఆహార పదార్థాలు, ఏ యొక్క మనము ఫ్లోరోసిస్ భూగర్భ జలాలున్న ప్రాంతాల్లో పండించిన ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్కువ ఫ్లోరిన్ మన శరీరంలోకి పోయి ఫ్లోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. మూడో ఎలా సంక్రమిస్తుంది అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్, అల్యూమినియం ఇండస్ట్రీ, బ్రిక్స్ ఇండస్ట్రీ, మన ఫాస్ఫేట్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలు వల్ల వచ్చే పొగ కాలుష్యంలో కూడా ఫ్లోరిన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. సో మనకు 3 రకాలుగా, ఒకటి ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా మన శరీరంలోకి ఫ్లోరిన్ ఎంటర్ అయ్యి ఫ్లోరోసిస్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఫ్లోరోసిస్ బాధితులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే మొదట్లో ఆ లక్షణాలు అంతగా కనిపించవు. అది వ్యాధి ముదిరిన కొద్దీ అది బాడీ పెయిన్స్, ఎముకలన్నీ దళసరిగా అయిపోతాయి, నడక కష్టంగా ఉంటుంది, కండరాలన్నీ బిగుసుకుపోతాయి. అంటే మన బాడీలో ఏంటంటే స్పైన్ అనేది ఏదైతే ఉంటుందో అది మన బాడీ కదలడానికి దేవుడు నిర్మించిన ఒక అవయవం. అటువంటి వాటిని మొత్తం దాన్ని గట్టిపరిచేసరికి ఒక స్పైన్ అంతా మామూలుగా స్ప్రింగ్ లాగా ఉండాల్సిన మన స్పైన్ గట్టి బ్యాంబూలాగా తయారవుతుంది అనమాట. దాంతో ఏంటంటే కదలికలు చాలా కష్టంగా అయిపోతాయి.
అంటే బాడీ మొత్తం బిగుసుకుపోతుంది, బ్యాంబూ స్పైన్ అంటారు అనమాట. అలానే ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు వంకర అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ రోగి మంచాన పడతాడు. ఇది క్లుప్తంగా ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు. అంటే 20-30 సంవత్సరాలు క్రానిక్గా ఫ్లోరిన్ కనుక తీసుకుంటే ఆ యొక్క వ్యక్తి ఫ్లోరోసిస్ బారిన పడి మంచం మీద చేరుకుంటాడు అనమాట. దీన్ని ఎలా నివారించాలి అంటే సింపుల్గా ఏంటంటే ఫ్లోరిన్ యొక్క ఇంటేక్ను మనం తగ్గించగలగాలి. ఎలా తగ్గిస్తాం? ఫస్ట్ రక్షిత మంచినీటి సరఫరా చేయాలి. మామూలుగా ఫ్లోరిన్ అనేది భూగర్భ జలాల్లో ఉంటుందన్నమాట. ఎంత లోతుగా తవ్వితే అంత ఎక్కువ ఫ్లోరిన్ ఉంటుంది. అలానే మన సర్ఫేస్ వాటర్ అంటే కృష్ణా వాటర్ని కానీ గోదావరి నదుల వాటర్ని కనుక మనం ఈ ప్రజలకి అందించగలిగితే చాలా మటుకు ఫ్లోరిన్ ఇంటేక్ మనం తగ్గించగలుగుతాం. అలానే కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి, టీలో కూడా అత్యధికంగా ఫ్లోరిన్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనిషి కనుక అట్లా టూత్పేస్ట్లో కూడా ఫ్లోరిన్ ఉంటుంది. ఇంకొన్ని ఏంటంటే కొన్ని పదార్థాలు ఆహారం ఏదైతే ఫ్లోరిన్ రిచ్ సాయిల్లో పండించిన ఆహారం ఉంటుందో దాంట్లో కూడా ఫ్లోరిన్ అత్యధిక శాతం. ఇవన్నిటిని మనం తగ్గించగలిగితే కొన్ని రోజులకు ఫ్లోరోసిస్ వ్యాధి గల వాళ్ళు కూడా నార్మల్గా అయ్యే అవకాశం ఉంది. ఇది క్లుప్తంగా ఫ్లోరోసిస్ గురించి. ఒకటి ఏంటంటే ఎలా వస్తుంది, ఫుడ్డు, వాటరు అండ్ ఎయిర్. అది యొక్క లక్షణాలు మనకు కనిపించడానికి 20-30 సంవత్సరాలు పడుతుంది. ఆ వ్యాధి లక్షణాలు ఏంటంటే స్పైనల్ కాలం రిజిడ్గా అవుతుంది. తర్వాత ఆ వ్యాధిని తగ్గించే మార్గాలు ఏంటంటే ఆ యొక్క వ్యక్తుల్ని కానీ ఈ ఫ్లోరిన్ రిచ్ వాటర్ నుంచి, ఫుడ్ నుంచి మనం దూరం చేయగలగాలి.